అవసరం అనుకుంటే అప్పుడు సిచ్యువేషన్ ప్రకారం ఆ రోజు ప్రజలకు ఏం అనుకూలం ఉందో కొన్ని సవరణలు వేసినప్పుడు 76th అమెండ్మెంట్ ఇంతకుముందే వినయ్ గారు చెప్పారు, రాజ్యాంగంలో 77వ సవరణ ద్వారా మనం కొన్ని మార్పులు చేసుకున్నామని. ఈరోజు నేను అనేది కూడా ఈరోజు మనం ఇంత పక్కడబంది నివేదిక తెచ్చినాం, రేపు దీని ద్వారా సంక్షేమం ఎట్లా అమలు చేయాలి, లేకపోతే అభివృద్ధి ఎట్లా అమలు చేయాలి, లేకపోతే సామాజికంగా ఎట్లా న్యాయం చేయాలి, ఆర్థికంగా ఎట్లా న్యాయం చేయాలి, విద్యలో ఎట్లా న్యాయం చేయాలి, ఉపాధిలో ఎట్లా న్యాయం చేయాలి, రాజకీయంగా ఎట్లా న్యాయం చేయాలి, వీటన్నిటికీ ఒక లెక్క దొరుకుతుంది. ఆ లెక్క మీరు అడగడానికి ఉంటుంది. ఇది శాశ్వతంగా చరిత్రలో నిలబడిపోయే ఒక కాంప్రహెన్సివ్ డెడికేటెడ్ కాస్ట్ సర్వే. ఇందులో ఒక బీసీల లెక్క చేయలే, రెడ్డి లెక్క ఉంది, వెల్మోల లెక్క ఉంది, కమ్మోల లెక్క ఉంది, అయ్యగారుల లెక్క ఉంది, సేట్ల లెక్క ఉంది, చిన్న చిన్న మేరీ, ఇప్పుడు మా రాజేందర్ వచ్చిన మేరీ కాకపోతే ఆరేకట్టుక కావచ్చు, చిన్న చిన్న మైన్యూట్ కులాలు ఉప కులాలను కూడా మనం లెక్క తీసినాము. ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. No politician can take this type of risk. I have taken that because of my leader has committed something. I wanted to deliver that. మా నాయకుడు ఒక కమిట్మెంట్ ఇచ్చి నా కమిట్మెంట్ను ఫుల్ఫిల్ చేయడం, ఆయన నా మీద ఎంత విశ్వాసం ఎంత నమ్మకం ఉంటే నన్ను రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయమని ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు నిర్ణయం తీసుకొని ఉంటారు. 100% నా మీద విశ్వాసం నమ్మకం పెట్టినరు ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు. అంటే ఈరోజు దాన్ని నిలబెట్టుకునే బాధ్యత నా మీద ఉన్నది. అందుకే ఈరోజు లాభ నష్టాలను బేరీజు వేయకుండా, రాజకీయ ఒత్తిళ్లను లెక్క చేయకుండా ఈరోజు ఈ లెక్కలన్నిటిని కూడా నేను పక్కగా తీసిన మిత్రులారా. ఇది క్యాజువల్గా జరగలే. ఎన్నో రివ్యూస్ మీటింగ్స్, ఎన్నో ఇన్స్ట్రక్షన్స్, ఎన్నో ఫాలోఅప్లు చేసి ప్రతి కలెక్టర్తో నేను మాట్లాడిన, కలెక్టర్స్ కాన్ఫరెన్స్ చేసిన, కలెక్టర్లను ఇక్కడికి పిలిచి కలెక్టర్స్తో కంప్లీట్గా ఇంటరాక్ట్ చేసిన, అన్ని కలెక్టర్లను ఎట్లా చేయాలనేది అందరు ఆఫీసర్లు నేను పర్సనల్గా సెక్రటేరియట్ పిలిచి గంటల కొద్దీ కూర్చోబెట్టి వాళ్ళందరికీ సూచనలు ఇచ్చి, ఎక్కడ కూడా మిస్టేక్ జరిగితే అసలు ప్రభుత్వం ఎవరిని స్పేర్ చేయదు, ఎవరిని క్షమించదు అని చెప్పి వాళ్ళందరినీ కూడా ఒక క్రమశిక్షణతో కూడుకున్న కార్యాచరణతో ఈరోజు ఈ లెక్కలు తేల్చినాము. ఈ 16 నుంచి 28 వరకు కూడా రెండో విడత ఎవరైతే నమోదు చేయించుకోలేదో వాళ్ళ లెక్కలు వచ్చిన తర్వాత దీనికి చట్టబద్ధత కల్పించడానికి మనం పూర్తిగా నిర్ణయం తీసుకున్నాము. దట్ ఈస్ ఫైనల్ డాక్యుమెంట్. ఎందుకంటే రేపు కోర్టు ఏమంటది, ఏదైనా పరిస్థితిలో నువ్వు ఫెయిర్ ఆపర్చునిటీ ఇవ్వలేదు, లేకపోతే నువ్వు ఒక ప్లాట్ఫామ్ ఇవ్వలేదు, నువ్వు హడావిడిగేదో లెక్కలేసి క్లోజ్ చేసినావు, ఇట్లాంటి చిన్న చిన్న కోర్టులో ఏదైనా మన అందరికీ ఒక అవకాశం ఇవ్వలేదు నువ్వు అంటారని సెకండ్ ఫేజ్ కూడా మళ్ళీ పూర్తి స్థాయిలో పబ్లిసిటీ కల్పించి అన్ని రకాల ప్లాట్ఫామ్స్ వాడినాం. అప్పుడు మనం ఇళ్ళ దగ్గరికి పోయినాం, అప్పుడు మనం అధికారులను పంపించినాం, ఇప్పుడు ఆన్లైన్ ఇచ్చినాం, వాళ్ళకు టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చినాం, గవర్నమెంట్ ఆఫీసులలో ఇచ్చినాం, అన్ని రకాల ప్రక్రియలు మనం తీసుకున్నాము. రేపు కోర్టుకు పోయి ఎవరైనా నాకు అవకాశం రాలేదు నమోదు చేయించుకోవడానికి, నాకు ఈ ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదని చెప్పనిక లేదు. అందుకే ఈ సెకండ్ ఫేజ్ రీఓపెన్ చేసిన. వాళ్ళంటారు ఇది తప్పు లెక్క కాబట్టి అందుకే సెకండ్ ఫేజ్. అరే పిచ్చోడా, చేసిన లెక్క 100% కరెక్ట్. ఎవరైతే ఇందులోకి 3.1% బయట ఉన్నారో బడి బయట ఉన్న వాళ్ళని బడికి రమ్మని మళ్ళీ పిలిచినాం. బడి బయట ఎవడు ఉన్నాడా, లెక్కలకు రాకుండా చంద్రశేఖరరావు, హరీష్ రావు, తారక రామారావు ఉన్నాడు. జనాభా లెక్కలలోనే లేరు. జనాభా లెక్కల నుంచి కొట్టేయాల్సిన పరిస్థితి వచ్చింది. నేను మా సంఘాల మిత్రులు చెప్తున్నా, వాళ్ళు ఇంటి ముందర పోయి డప్పు కొట్టురు, మేల్కొల్పు డప్పు. మా సంఘాలు చేసినోని నన్ను తిడతారేదా, చేసినోని నిలబెట్టి లైన్లో నిల్చోబెట్టి లెక్కలు కట్టకుండా. ఇవాళ బీసీ సంఘాలకు నా విజ్ఞప్తి ఒకటి, అరే ఇంత కష్టపడి మీకోసం తలబగల కొట్టుకొని మీకు ఏదో ఒకటి చేయాలా, మా నాయకుడు చెప్పిండు, దీన్ని ఎట్లో గట్లా ఒక పట్టాలు ఎక్కించాలని నేను ప్రయత్నం చేస్తే మళ్ళీ నన్నే రాళ్ళతో కొడుతుంది. చేయనోడు మంచిగా బాధాప్త ఫామ్ హౌస్లో పండుకున్న వాడే మంచోడాడు. తండ్రి చేయడు, కొడుకు చేయడు, అల్లుడు చేయడు, లెక్కలకే రావంటారు, మీరు లెక్కనే లేరంటారు. వాళ్ళేమో మంచోళ్ళు అయిపోయారు, వాళ్ళ సంఘాల మీటింగులు వాళ్ళు పెడితే వాళ్ళ దగ్గర పోయి మనోళ్ళు కూర్చుంటారు. ఇంత కష్టపడి చేసిన రేవంత్ రెడ్డిని విలన్ చేస్తుంది. వద్దన్నటోడు ఎట్లా వద్దన్నాడు, వాడు విలనే. కావాలన్న వాళ్ళకి మీకోసం పనిచేస్తే మీరు కూడా విలన్గా చూసినాక ఇంకా 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 ఇక ఇక ఇది ఎట్లా ముందర పడుతుంది మీరు చెప్పురు. నాకు నష్టం మీకా నాకా? మరి ఇక మీరు దీన్ని కాపాడుకోకపోతే, మీరు వచ్చి అండగా నిలబడకపోతే, మీరు వచ్చి నా పక్కన నుంచొని మా ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డి చేసింది 100% కరెక్టా, ఎవడరా చెప్పినోడు రా, లెక్క చేద్దాం రా, ఏ ఊర్లో ఏ వార్డులో ఏ సందులో
తప్పు ఉందో లెక్క చెప్పు, మేము వచ్చి నిలబడతామని మీరు కట్టబట్టుకొని నిలబడితే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మీరు చూసి చూడనట్టు మాకెందుకులే అన్నట్టు ఉన్నారంటే ఇది పట్టాలు ఎక్కదు. దీని పట్టాలు ఎక్కించుకొని రైలును పరిగెత్తించి మీరు అనుకున్న గమ్యం చేరాలంటే ఇక మీదే బాధ్యత. నా బాధ్యత అయిపోయింది. అసెంబ్లీలో పెట్టి లెక్కలు చేసి దీనికి చట్టబద్ధత కల్పించే వరకు ముఖ్యమంత్రిగా నా బాధ్యత అయిపోయినట్టే. ఆ నుంచి ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీదే. ఇది రీలే రన్. నేను ఇంకా మీ చేతికి అందిస్తున్నా. రన్నింగ్లో ఒక్కడే ఉరకకుండా నలుగురు ఉరుకుతారు కదా, రీలే రన్ 4x4. ఇక నేను మీకు అందరూ చెప్తా, రేపు అసెంబ్లీలో చట్టం చేసి మీకు అప్పచెప్తే మీరు తీసుకొని దీన్ని ఎట్లా ముందుకు ఉరుకుతారో ఇంకా మీ ఇష్టం. వీడున్న వాళ్ళందరూ స్టేక్ హోల్డర్స్. ఇవాళ అందుకే నేను మా అధ్యక్షుడిని మా పొన్నంను అడిగినాయా అందరిని వీళ్ళు నేను ఒకసారి మాట్లాడదలుచుకున్నా. ఇంత కష్టం చేస్తే మంచి అనకపోతే కానీ తిడుతుంటే ఆపకపోతే ఎట్లాగ ఇష్టం లేనోడు తిట్టబట్టే, వారు రాళ్ళు కొట్టబట్టే. మరి ఇవాళ ఇక మీకోసం ఇంత కొట్లాడి ఇంత చేస్తే అరే మావాడు మాకేదో చేసిండే అని మీరు అనకపోతే, మా నాయకుడు రాహుల్ గాంధీ ఒక మంచి చిత్తశుద్ధితోని ముందుకు వచ్చాడు, మా రాహుల్ గాంధీ గారు చెప్పబట్టి మా నాయకుడు చేసిండని మీరు చేయకపోతే ఎట్లా? అందుకే ఒక కార్యాచరణ పెట్టుకున్నాం. ఎన్ని కులాలు ఉన్నాయో ఎవరికి వాళ్ళు వాళ్ళ సామాజిక వర్గం బాధ్యత తీసుకోండి. ఎవరి వాళ్ళు మీ సంఘం మీటింగ్ పెట్టుర్రు. మీరు 1000 మందితో పెడతారా 10,000తో పెడతారా, ఎవరి వాళ్ళు ఏ వర్టికల్ వాళ్ళు తీసుకోండి. మార్చి 10 లోపల అన్ని సంఘాలలో వాళ్ళ సంఘం మీటింగ్ పెట్టుర్రు. అయ్యా ఈ లెక్క పక్కా ఉంది, ఈ లెక్క ప్రకారం మీ డిమాండ్స్ ఏమున్నాయో అందులో తీర్మానం చేయరు. మీరు రాజకీయంగా ఏం కోరుకుంటారు, ఆర్థికంగా ఏం కోరుకుంటారు, బడ్జెట్లు ఏం కోరుకుంటారు, లేకపోతే మీ ఉద్యోగాలు ఏం కోరుకుంటారు, ఉపాధి ఏం కోరుకుంటారో మీరు అందులో తీర్మానం చేసుకోండి. ఇవాళ ఈ